ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు ఈ దీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటంటే, మన పూర్వజన్మలో చేసిన కొన్ని తప్పుల వల్ల ఈ జన్మలో మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. ఆ కర్మఫలాల నుంచి విముక్తి పొందాలంటే ఈ శివరాత్రి రోజున చేసే దీపారాధన ఒక అద్భుతమైన మార్గం అన్నమాట. ఈ దీపపు వెలుగు మన ఇంట్లోని ప్రతి మూలను తాకినప్పుడు అక్కడ ఉన్న ప్రతికూల శక్తి నశించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది. ఈ ఒక దీపం మన జీవితంలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. శివరాత్రి రోజున వెలిగించే ప్రతి దీపం ఒక జ్యోతిర్లింగంతో సమానం. మనసులోని కోరికలను ఆ శివయ్యకు విన్నవించుకోవడానికి దీపమే ఒక వారధిలా పనిచేస్తుంది. భక్తితో నిష్ఠతో ఈ దీపాన్ని వెలిగించే వారిపై ఆ శంకరుడు కరుణా కటాక్షాలను కురిపిస్తాడు. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ శివరాత్రి దీపం మీ ఇంట్లో వెలిగితే ఆ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మహాశివరాత్రి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఆ రోజంతా చేసే ఉపవాసం, రాత్రంతా చేసే జాగరణ, శివనామ స్మరణతో నిండిపోయిన దేవాలయాలు. అయితే ఈ పరమ పవిత్రమైన రోజున మన ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ దీపం విశిష్టత గురించి తెలుసుకునే ముందు అసలు ఈ మహాశివరాత్రి ప్రాముఖ్యతను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, రక్షకుడైన విష్ణుమూర్తి మధ్య జరిగిన ఒక చిన్న సంవాదం కారణంగా ఉద్భవించిన ఆ జ్యోతిర్లింగ స్వరూపమే శివుడు. అంతులేని ఆ కాంతి స్తంభం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగిసిందో తెలుసుకోలేక ఆ ఇరువురు దేవుళ్లే విస్మయానికి గురైన రోజు ఇది. అంటే చీకటిని చీల్చుకుంటూ అఖండమైన వెలుగు ఉద్భవించిన పర్వదినం ఈ మహాశివరాత్రి. అందుకే ఈ రోజున వెలిగించే దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీపం అంటే కేవలం వెలుగునిచ్చే వస్తువు మాత్రమే కాదు, అది అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే ఒక దైవిక సాధనం. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను ప్రారద్రోలి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనపై ప్రసరించేలా చేసే శక్తి ఒక చిన్న దీపానికి ఉంది. శివరాత్రి రోజున భక్తులు చేసే పూజలు, అభిషేకాలు ఒక ఎత్తు అయితే, నిష్ఠతో వెలిగించే ఈ ప్రత్యేక దీపం మరొక ఎత్తు. ఈ దీపం వెలిగించటం వల్ల మన సంచిత కర్మలు, అంటే గత జన్మలో మనం తెలియక చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున దీపం వెలిగించటం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, మానవ దేహం కూడా ఒక దీపం లాంటిదే. మన ప్రాణం అందులో వెలిగే జ్యోతి. ఆ జ్యోతిని పరమాత్మ వైపు మళ్లించటమే ఈ దీపారాధనలోని ప్రధాన ఉద్దేశం. ఈ పవిత్రమైన రోజున వెలిగించే దీపం వల్ల కలిగే లాభాలు అనంతం. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఈ దీపపు వెలుగులో కరిగిపోతాయి. మన పురాణాల ప్రకారం శివరాత్రి రోజున ఒక దీపం వెలిగించిన అది 1000 అశ్వమేధ యాగాలతో సమానమైన ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా మనం ప్రతిరోజు దీపారాధన చేస్తాం, కానీ శివరాత్రి నాటి దీపారాధనకు ఒక ప్రత్యేకమైన ముహూర్త బలం ఉంటుంది. ఆ రోజున ప్రకృతిలో శివతత్వం అత్యధికంగా ప్రసరిస్తూ ఉంటుంది. గ్రహగతులు కూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం వెలిగించే దీపం నుంచి వచ్చే తరంగాలు మన ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. మనసులోని కోరికలను ఆ పరమశివుడికి చేరవేసే వారధిలా ఈ దీపం పనిచేస్తుంది. ఇంట్లో తరచూ కలహాలు జరుగుతూ ఉన్నా, పిల్లలు చదువుల్లో వెనుకబడిన లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా ఈ శివరాత్రి దీపం ఒక అద్భుతమైన పరిష్కార మార్గంలా నిలుస్తుంది. దీపం విశిష్టత గురించి చెప్పుకోవలసి వస్తే, వేదాల్లో దీపం జ్యోతి పరబ్రహ్మ అని వర్ణించారు. దీపమే పరబ్రహ్మ స్వరూపం. మనం వెలిగించే దీపంలోని నూనె మనలోని అహంకారానికి, భక్తికి నిదర్శనం. వత్తి మనలోని ఆత్మకు సంకేతం. ఆ వత్తి కాలుతూ వెలుగునివ్వటం అంటే మనలోని అహంకారాన్ని శివుని పాదాల చెంత త్యాగం చేసి జ్ఞానాన్ని పొందటం అనే అర్థం. మహాశివరాత్రి నాడు మనం చేసే ప్రతి కార్యము ఆ సదాశివుడికి అంకితం చేయాలి. ఆ రోజంతా భక్తి శ్రద్ధలతో ఉండి సాయంకాలం వేళల్లో ఈ శక్తివంతమైన దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండటమే కాకుండా యమధర్మరాజు భయం కూడా తొలగిపోతుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి.
శివరాత్రి రోజున శివుడు లింగోద్భవ కాలంలో భక్తులందరినీ అనుగ్రహించడానికి భూమిపైకి వస్తాడని నమ్ముతూ ఉంటారు. ఆ సమయంలో మన ఇంట్లో వెలిగే దీపం ఆయనను ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది. అందుకే ఈ దీపం వెలిగించేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని శివనామ స్మరణ చేస్తూ వెలిగించాలి. ఇక ఈ మహాశివరాత్రి రోజున మనం వెలిగించాల్సిన ఆ అత్యంత శక్తివంతమైన దీపం ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దీపమే నారికేల దీపం, అంటే కొబ్బరికాయతో వెలిగించే దీపం. శివుడిని భోళాశంకరుడు అంటారు. అంటే ఆయన చాలా సులభంగా అనుగ్రహించే దేవుడు. ఆయనకు అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ కూడా ఒకటి. కొబ్బరికాయను మనం శ్రీఫలం అంటాం. అలానే దీనిని శివుడికి చిహ్నంగా కూడా భావిస్తాం. ఈ నారికేల దీపాన్ని వెలిగించటం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ దీపాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా ముఖ్యం. మొదటిగా ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని జాగ్రత్తగా 2 సమాన భాగాలుగా కొట్టాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దీపారాధనకు మనం కేవలం ఒకే ఒక కొబ్బరి చిప్పను ఉపయోగిస్తాం. ఆ కొబ్బరి చిప్ప కూడా మామూలుది కాదు. దానికి వెనుక వైపు 3 కళ్ళు ఉన్న భాగాన్ని మాత్రమే దీపం వెలిగించడానికి ఎంచుకోవాలి. ఈ 3 కళ్ళు శివుడి ముక్కంటికి సంకేతం. ఆ 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలోనే శివతత్వం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇక రెండో కొబ్బరి చిప్ప ఉంది కదా, దానిలోని కొబ్బరిని జాగ్రత్తగా తీసివేసి ఆ కొబ్బరి ముక్కలను ఒక ప్లేట్లో పెట్టి శివుడికి నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించే చిప్పలో కొబ్బరి అలాగే ఉండాలి, దానిని తీయకూడదు. ఆ కొబ్బరి చిప్ప లోపల భాగాన్ని శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. ఈ నారికేల దీపాన్ని వెలిగించే పద్ధతి కూడా చాలా విశిష్టమైనది. ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. ఒక రాగి లేదా వెండి ప్లేట్లు తీసుకుని అందులో కొన్ని బియ్యం పోసి లేదా పూలను పరిచి దానిపై ఈ 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను ఉంచాలి. ఇప్పుడు ఆ చిప్పలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోయాలి. శివుడికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇది సాత్విక గుణాన్ని పెంచుతుంది. ఆ నెయ్యిలో 3 వత్తులను వేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 3 వత్తులను కలిపి ఒట్టిగా చేయకూడదు. 3 వత్తులను విడివిడిగా ఉంచి 3 వైపులా వెలిగించాలి. ఈ 3 వత్తులు సత్వ, రజో, తమో గుణాలకు చిహ్నం. అలాగే శివుని 3 కళ్లకు ప్రతిరూపాలు. ఈ విధంగా 3 వత్తులతో వెలిగించే దీపం మీ ఇంట్లో ఉన్న సమస్త దోషాలను హరిస్తుంది. ఈ దీపాన్ని మీరు మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు వెలిగించాలి. కేవలం శివుడి ఫోటోనే కాకుండా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటో ముందు వెలిగించడం వల్ల కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. శివుడు ఆది పురుషుడు, పార్వతి ఆదిశక్తి. వీరిద్దరి కలియకే ఈ సృష్టి. కాబట్టి వారిద్దరి ముందు ఈ దీపాన్ని ఉంచటం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. మహాశివరాత్రి రోజున ఈ దీపాన్ని వెలిగించడానికి సమయం విషయంలో ఎటువంటి కఠినమైన నిబంధనలు లేవు. సాయంత్రం ప్రదోషకాలం మొదలైనప్పటి నుండి రాత్రి సమయంలో మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఈ దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మనసులో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఈ దీపపు కాంతి శివపార్వతుల చిత్రపటంపై పడుతున్నప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులోని బాధలను, కోరికలను ఆ దేవుడికి చెప్పుకోండి. ఆ కొబ్బరి చిప్పలోని నెయ్యి పూర్తిగా అయిపోయే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ వంశంలో ఎవరైనా అకాల మరణం పొందినా లేదా పితృదోషాలు ఉన్నా ఈ నారికేల దీపారాధనతో అవన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఈ దీపాన్ని వెలిగించే వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెప్తోంది. మన పురాణాల్లో కొబ్బరికాయకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కొబ్బరికాయ పైన ఉండే పీచు మన అహంకారానికి, గట్టిగా ఉండే పెంకు మన శరీరానికి, లోపల ఉండే తెల్లని కొబ్బరి మన నిర్మలమైన మనసుకు సంకేతం. మనం కొబ్బరికాయను కొట్టడం అంటే మన అహంకారాన్ని చంపుకుని దైవానికి శరణాగతి చెందటం. అందులోనూ 3 కళ్ళు ఉన్న చిప్పలో దీపం వెలిగించటం అంటే మనలోని జ్ఞాన నేత్రాన్ని వెలిగించమని శివుణ్ణి వేడుకోవటం. మహాశివరాత్రి రోజున పాత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రాత్రి అంటే అజ్ఞానం, చీకటి. ఆ చీకటిని చీల్చుకుంటూ వెలుగునిచ్చే ఈ దీపం మన జీవితాల్లో కొత్త వెలుగుని నింపుతుంది. ఈ దీపం వెలిగించేటప్పుడు మీ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోండి. ముఖద్వారం వద్ద దీపాలు వెలిగించండి. కానీ ఈ ప్రత్యేకమైన నారికేల దీపం మాత్రం శివపార్వతుల ముందే వెలిగించాలి. శివరాత్రి రోజున జాగరణ చేసేవారు ఈ దీపం ఆరిపోకుండా నెయ్యిని వేస్తూ రాత్రంతా వెలిగేలాగా చూసుకుంటే ఇంకా మంచిది. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుచిగా పూజా గదిలోనికి వెళ్ళి ఆ పీఠం వద్ద నమస్కరించుకోవాలి. కొబ్బరి చిప్పలోని మిగిలిన వత్తిని మరియు నెయ్యి జిడ్డును శుభ్రం చేయాలి. ఈ కొబ్బరి చిప్పను ఎట్టి పరిస్థితుల్లోనూ వంటల్లో వాడకూడదు.
ఆ చిప్పను పారే నీటిలో వదలటం అత్యుత్తమం. మన కష్టాలన్నీ ఆ నీటి ప్రవాహంతో కలిసి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయని దీని అర్థం. ఒకవేళ మీకు నది అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో ఉంచాలి. ఇంకా మంచి మార్గం ఏమిటంటే ఆ కొబ్బరి చిప్పను ఆవుకు తినిపించటం. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఆ చిప్పను తినిపించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. శివుడికి ఆవుకు ఉన్న సంబంధం మనందరికీ తెలిసిందే. నందీశ్వరుడు ఆయన వాహనం కాబట్టి ఆవుకు ఈ చిప్పను ఇవ్వటం వల్ల శివుడు మరింతగా ప్రసన్నుడవుతాడు. ఇక పీఠం కింద ఉన్న బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వెయ్యాలి లేదా నానబెట్టి ఆవుకు తినిపించాలి. ఈ విధంగా పరిహారాన్ని పూర్తి చేయాలి. మనిషికి కష్టాలు అనేవి పరీక్షలు వంటివి. భగవంతుడు మనల్ని పరీక్షించేటప్పుడు మనం కృంగిపోకూడదు. ఈ మహాశివరాత్రి దీపం వంటి పరిహారాలు మనకు ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇస్తాయి. నమ్మకమే ఈ పూజకు పునాదులు. ఎక్కడైతే నమ్మకం మరియు భక్తి ఉంటాయో అక్కడ భగవంతుడు తప్పకుండా ఉంటాడు. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ తగ్గిపోయి డబ్బు రావడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యం అనేది కేవలం అదృష్టం వల్ల వచ్చేది కాదు, అది దైవానుగ్రహం మరియు మీ కృషితో వచ్చేది. ఈ శివరాత్రి రోజున మీరు చేసే ఈ కొబ్బరికాయ దీపారాధన మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దారిద్ర్యం అనే చీకటిని తొలగించి శివ అనుగ్రహం అనే వెలుగును మీ ఇంట్లో నింపుతుంది. కాబట్టి రాబోయే మహాశివరాత్రి రోజును వృధా చేయకండి. ఇప్పుడు చెప్పిన విధంగా నియమ నిబంధనలతో ఈ ప్రక్రియను నిర్వహించి భగవంతుని కృపకు పాత్రలు కండి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి అంటే మీ వంశం మొత్తం సుఖంగా ఉండటం. ఈ పరిహారం ద్వారా లభించే పుణ్యఫలం మీ తరతరాలకు అందుతుంది. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలియక చేసే పొరపాట్ల వల్ల కూడా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి. అటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి మహాశివరాత్రి వంటి పుణ్యమైన రోజు ఎంతో అవసరం. కొబ్బరికాయ దీపం వెలిగించటం అంటే మీలోని అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని పొందుతున్నారని అర్థం. ఎవరైతే భక్తితో చిత్తశుద్ధితో ఈ పని చేస్తారో వారికి శివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రక్రియను కేవలం ఒకసారి చేసి వదిలివేయకుండా మీ మనసులో ఎప్పుడూ ఆ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు క్రమక్రమంగా మెరుగుపడడాన్ని మీరు స్వయంగా గమనిస్తారు. శివుడు అసుతోషుడు అంటే త్వరగా సంతోషించేవాడు. మనం పెట్టేది ఒక చిన్న దీపమే అయినా అందులోని భక్తిని చూసి ఆయన మనల్ని కష్టాల కడలి నుండి గట్టెక్కిచ్చేస్తాడు. శివరాత్రి రోజున వెలిగించే ఈ నారికేల దీపం మీ ఇంట అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని నమ్మండి. ఈ పవిత్ర జ్యోతి వెలుగులో మీ కష్టాలన్నీ భస్మమైపోవాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రిని పవిత్రంగా ఆచరించండి. శివరాత్రి నాడు మనం చేసే ఈ దీపారాధన ద్వారా మన పూర్వీకులకు కూడా శాంతి కలుగుతుంది. పితృదోషాలు ఉన్నవారికి ఈ దీపం ఒక వరప్రదాయిని. ఎందుకంటే శివుడు శ్మశానవాసి కూడా. ఆయన భూత ప్రేత పిశాచ గణాలకు అధిపతి. కాబట్టి పితృలోకాల్లో ఉన్న మన పెద్దలకు ఈ దీపపు పుణ్యం అందుతుంది. ఫలితంగా వారి ఆశీస్సులు మనకు లభించి సంతాన వృద్ధి కలుగుతుంది. కొబ్బరి చిప్పలోని కొబ్బరిని శివుడికి ప్రసాదంగా పెట్టడం వల్ల మన దేహాన్ని ఆయనకు సమర్పించినట్లు అవుతుంది. ఆ తెల్లని కొబ్బరి మన నిర్మలమైన మనసుకు సంకేతం. ఆ మనసులో శివపార్వతులను ప్రార్థించండి. సాయంత్రం వేళ గాలిలో కలిసే అగరబత్తీల సువాసన, ఆవు నెయ్యి వెలుగు, ఓం నమఃశివాయ మంత్రఘోష ఇవన్నీ కలిసి మీ ఇంటిని కైలాసంగా మారుస్తాయి. ఇలాంటి శక్తివంతమైన పద్ధతులను పాటించడం వల్ల మన సాంప్రదాయాలను గౌరవించిన వారమవుతాము. అలాగే దైవ కృపను కూడా పొందుతాము. ఈ మొత్తం ప్రక్రియలో మనకు కావాల్సింది ఓపిక మరియు ఏకాగ్రత. దీపం వెలిగించే సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా చిత్తాన్ని ఆ శివలింగం పైనే ఉంచాలి. శివపార్వతుల చిత్రపటాన్ని చక్కగా అలంకరించి వీలైతే బిల్వ పత్రాలను సమర్పించండి. ఈ దీపం వల్ల వచ్చే ఫలితం కేవలం మనకే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మేలు చేస్తుందని భావించండి. దీపారాధన ముగిసిన తర్వాత శాంతంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేయండి. మీ మనసులోని భారమంతా దిగిపోయి ఒక కొత్త శక్తి మీలోనికి ప్రవేశిస్తున్నట్లు అనుభూతి చెందుతారు. ఇదే శివతత్వం. ఈ శివరాత్రి రోజున ఈ నారికేల దీపంలో మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోండి. ఆ పరమేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకోండి.